Hello viewers, welcome to my channel Dr. Vishnupriya Chittis. Dear parents, let's learn. ఈరోజు నాకు చాలా నచ్చిన ఒక మదర్ నుంచి ఒక వాట్సాప్ వచ్చింది. ఎందుకంటే ఆవిడ డిగ్రీ చదువుకుని భర్తతో పాటు వ్యవసాయం చేస్తున్నారు. ఆవిడ వరంగల్ దగ్గర ఒక గ్రామంలో ఉంటూ వ్యవసాయం చేసుకుంటున్నారు, పిల్లల్ని చదివించుకుంటున్నారు. పిల్లలకేమో వేసంగి సెలవులు కదా, మరి వాళ్ళని ఎలా ఎంగేజ్ చేయాలి అని నన్ను అడిగారు. అందుకని కొద్దిగా ఒక చిన్న అన్స్ట్రక్చర్డ్ పద్ధతిలో ఎలాగా పిల్లల్ని ఎంగేజ్ చేయొచ్చు అని ఈ వీడియో ద్వారా ఆవిడికి చెబుతున్నాను. మీరు కూడా మీకు నచ్చితే అందులోంచి కొన్ని యాక్టివిటీస్ని మీరు కూడా మీ పిల్లల చేత చేయించుకోవచ్చు. పొద్దున కంపల్సరీగా కలిసి బ్రేక్ఫాస్ట్ చేయాలి అని చెప్తున్నాను. పిల్లలతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత వాళ్ళు పొలానికి వెళ్ళిపోతారు. 2 రకాల యాక్టివిటీస్ చేయించుకోవాలి. ఒకటి సెల్ఫ్ లెర్నింగ్ ఇండిపెండెంట్ యాక్టివిటీస్. అంటే అన్నగారు వయస్సు 14 సంవత్సరాలు, చెల్లెలి వయస్సు 6 సంవత్సరాలు. సో అన్నగారు చేసుకునే కొన్ని యాక్టివిటీసు విడిగా ఇండిపెండెంట్గా అన్నగారు చేసుకోవాలి. చెల్లెలేమో తనకు నచ్చిన కొన్ని యాక్టివిటీసు విడిగా చేసుకోవాలి అని చెప్తున్నాను. చెల్లెలికిట రీడింగ్ అంటే చాలా ఇష్టంట. కాబట్టి ఆ అమ్మాయి పద్యాలు చదువుకుంటూ, పద్యాలని రాసుకుంటూ, కింద తనకు నచ్చినట్టుగా ఒక చిన్న పద్యంలో ఉన్నటువంటి ఆ భావాన్ని తగినట్టుగా ఒక చిన్న డ్రాయింగ్ వేసుకోమని చెప్తున్నాను. అన్నగారికేమో ప్రకృతి అంటే చాలా ఇష్టంట. నేచర్ వాక్ లాగా ఒక 10 నిమిషాలు తిరుగుతూ, బయట తిరుగుతూ వేటిని చూస్తాడో వాటన్నిటినీ కూడా ఒక పెయింటింగ్ లాగా వేసుకోమని ఒక సలహా ఇస్తున్నాను. దీన్ని మనము ఇండిపెండెంట్ యాక్టివిటీ అంటాము. రెండోది రీడింగ్. తప్పకుండా స్టోరీ బుక్స్ చదవమని చెప్తున్నాను. ఇద్దరూ కూడా ఎవరికి నచ్చిన పుస్తకాలు వాళ్ళు చదువుకోవాలి. పోస్ట్ బ్రేక్ఫాస్ట్ యాక్టివిటీస్ అన్నమాట ఇవి. మధ్యాహ్నానికల్లా కుటుంబం అంతా కలిసి భోంచేస్తారు. భోజనం అయ్యాక కంపల్సరీగా ఒక 2 అవర్స్ 2 గంటల పాటుకి నిద్రపోవాలి పిల్లలిద్దరూ కూడా. నిద్రపోయి 4 గంటలకి లేస్తారు కదా. లేచిన తర్వాత ఏదైనా స్నాక్స్ తినేసి కొంచెం సేపు ఇండోర్ గేమ్స్ ఆడుకోమని చెప్తున్నాను. క్యారమ్స్ కానీ, చెస్ కానీ అట్లాంటి ఇండోర్ గేమ్స్ ఇద్దరూ కలిసి ఆడుకుంటారు. 4 నుంచి 5 వరకు ఇది అయిన తర్వాత చల్లబడుతుంది కదండి. అప్పుడు ఏం చేయొచ్చు, అన్నా చెల్లెళ్ళు ఇద్దరూ కలిసి పొలానికి వెళ్ళాలి. పొలంలో అమ్మా నాన్నతో పాటు అక్కడ వాళ్ళేం పని చేస్తున్నారో వీళ్ళు కూడా అదే పని కొంచెం సేపు చేసుకోవాలి. అంటే ఒక గంట సేపు అమ్మా నాన్నతో కలిసి ఇంటికి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్యామిలీ టైం, అందరూ కలిసి భోంచేస్తారు. అయ్యాక అంతాక్షరి ఆడుకోండి అని చెప్తున్నా. ఫ్యామిలీ అంతా కలిసి అంతాక్షరి ఆడుకోవచ్చు ఒకరోజు. అది కూడా ఒక గంట సేపు స్పెండ్ చేసుకోవచ్చు. అది అయ్యాక నిద్రపోయే ముందు అకాడమిక్స్ మీద దృష్టి పెట్టమంటున్నాను. ఒక గంట సేపు దేంట్లోనా వీక్గా ఉంటే, అన్నగారు కొద్దిగా ఇంగ్లీష్లో వీక్ అని చెప్పి ఆవిడ వాట్సాప్లో పెట్టారు. కాబట్టి స్పెల్లింగ్స్ కానీ గ్రామర్ మీద కానీ దృష్టి పెట్టి వాటిని నేర్చుకోవడం మంచిది. పాపేమో లెక్కల్లో బేసిక్ ఆపరేషన్స్ అంటాం కదా, వాటిల్లో కొద్దిగా వీక్గా ఉంది. కాబట్టి కూడివేత, తీసివేత, హెచ్చవేత, భాగారము వాటికి సంబంధించిన లెక్కలని పాప చేసుకోవచ్చు. పాపకి ఏదైనా అర్థం కాకపోతే అన్నగారు సహాయం చెయ్యొచ్చు. ఇదంతా అయిన తర్వాత పడుకోబోయే ముందు హాయిగా హ్యాపీగా ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ కానీ ఏదైనా పాటలు కానీ వింటూ ఒక రోజున అమ్మా నాన్న చేత కథ చెప్పించుకుంటూ పడుకోమని
సజెస్ట్ చేస్తున్నాను. ఇందులో మీరు గమనిస్తే నేను 3 రకాల ఇష్యూస్ని, 3 రకాల సమగ్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలని కలిపాను. 1 సెల్ఫ్ లెర్నింగ్, 2 సిబ్లింగ్స్ ఇద్దరూ కలిసి నేర్చుకునుట, టైం స్పెండ్ చేయుట. దీంతో కమ్యూనికేషన్ పెరుగుతుంది, ఒకళ్ళంటే ఒకళ్ళు అర్థం చేసుకునే అవకాశం దొరుకుతుంది. 3వది ఫ్యామిలీ టైం అన్నాను. అంటే ఫ్యామిలీ అంతా కలిసి భోంచేయుట, అంతాక్షరి లాంటివి ఆడుకోవడం వలన పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ కూడా స్ట్రాంగ్గా అవుతుంది. తల్లిదండ్రులు దగ్గరగా పిల్లల దగ్గర కూర్చుని ఇన్ఫార్మల్గా, అంటే ఇప్పుడు పరీక్షలు ఏమి లేదు కదా, ఆ టెన్షన్ లేదు కదా, స్కూల్కి వెళ్ళటం లేదు కదా, అకాడమిక్ టెన్షన్స్ ఏమీ లేదు కదా, అందువలన బాగా ఫ్రీగా క్లోజ్గా పిల్లలతో ఆటలు ఆడుకుంటూ కథలు చెప్పుకుంటూ పిల్లల మనస్తత్వాన్ని గ్రహించడానికి ఒక అవకాశాన్ని కల్పిస్తున్నామన్నమాట. మీకు నచ్చిందనుకుంటాను. మీకు మీ పిల్లల మనస్తత్వానికి తగినట్టుగా ఈ వీడియోలో ఉన్న నేను సజెస్ట్ చేసిన కొన్ని యాక్టివిటీస్ని మీరు తప్పకుండా ఈ సెలవుల్లో మీ పిల్లలతో పాటు మీరు కూడా చేసుకోండి. ఆల్ ద బెస్ట్. బాయ్.